శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురు శ్రీమద్ నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్ మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం శ్రీమద్ అభినవ వ్యాసం కందాడ వంశ సంభవం శ్రీమద్ అప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణి శ్రీమద్ సంతాన గోపాలాచార్యం ఆమ్నాయ భారగం శ్రీ వెంకటార్య అప్పకుండార్యమార్యౌ పితామహౌతో తాపసౌ శ్రీమద్ వెంకటాచార్యం అస్మద్గురాతరం చింతితార్థతం వారం వారం నమామ్యహం భక్త్యా గురుపరం మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహి రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతి అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, టీకేవిఆర్ టెంపుల్ కియోస్క్ ఆఫ్ వేదిక్ రెలిక్స్ తెలుగు జల్ల కందాళై వేదిక రిపోర్టరీ దానికి స్వాగతం పలుకుతూ, ఇంతకుముందు దశరథుడు దీక్షాం విశత అని మహారాణులందరికీ చెప్పడంలో అంతరార్థాన్ని కొంత జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడే ఒక మాట చెప్పుకుంటూ, దీపారాధన చేసేటప్పుడు భార్య దీపారాధన చేస్తుంది, భర్త ఆరాధన చేస్తాడు అని ఒక నియమాన్ని మనకి పెద్దలు చెప్పింది చెప్పాం. ఆధునికులైన వాళ్ళు దాన్ని మార్చుకుంటున్నారు. దాన్ని ఏమిటంటే, మనుషులు రాసుకుంది మనుషులు మార్చుకోకపోతే ఎలాగా అని చెప్పి, మార్పులు మీరు చేసుకోకల్లా శృతులలో చెప్పింది స్మృతుల లోపల మార్పులతోటే చెప్పారు. కాలానుగుణంగా అవసరాన్ని బట్టి ఏది మార్చుకోవాలో కూడా నియమాలు చెప్పారు. యథేచ్ఛగా మార్చమని చెప్పలేదు అక్కడ. అది గమనించాలి. సరే, ఉంటున్నలాగా అక్కడ దీపారాధన చేస్తున్నప్పుడు భార్యాభర్తలిద్దరి మనసులో ఒకటి కావాలి అనడానికి సుమారు 10-12 మంత్రాలు ఉన్నాయి. అక్కడ చెప్పుకునే ముందు ఒక చిన్న మాట చెప్పుకుని, ఆ దీపారాధన కంటే ముందుగా కొన్ని ఏర్పాట్లు జరిగాయి. అగ్ని ఆరాధన కంటే ముందుగా అవి కూడా జ్ఞాపకం చేసుకుని, ఇది కూడా వర్ణించాడు వాల్మీకి ఒక 5-6 శ్లోకాల్లో. అది ఏమిటో చూద్దాం. అగ్నికి చేసే ప్రార్థన లోపల ఒక పోలిక చెప్పారు. ఓ అగ్నిదేవ, నేను ప్రార్థన చేస్తున్నాను అంటూ ఆ పోలిక ఎక్కడిది అంటే, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధంతో పోలిక చెప్పారు. ఎలాగో తెలుసునా? అయం యోనిశ్చక్రమ యం వయం తే జాయేవ పత్య ఉశతి సువాస అర్వాచీనం పరివీతో నిషేధేమ ఉతే స్వపాక ప్రతీచి. ఇది ఋగ్వేదంలో 4వ మండలంలో మంత్రము. అయం యోనిశ్చక్రమ యం వయం తే జాయేవ పత్య ఉశతి సువాసాః అర్వాచీనః పరివీతో నిషేధేమ ఉతే స్వపాక ప్రతీచీః. అగ్నే తే, నీకోసం, యం వయం చక్రమ, ఏ వేదిక అయితే మేము సిద్ధం చేశామో, అంటే ఇక్కడ వేదిక సిద్ధం చేయాలి ముందుగా. ఏదో ఒకటి దేవుడు ఎక్కడ పడితే ఎక్కంటాడండి, దాని దేవుందండి అనడం కాదు, వేదిక సిద్ధం చేసుకోవాలి. ఇది వేదిక అవసరం ఏముంది, అది కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత అయం యోని, ఇది నీకు యోని, ఆధార స్థానము. మనకి తెలుసున్న పదాలకి తెలుసున్న అర్థాలు ఒకటే ఉంటాయి, కానీ సంస్కృతంలో ఉన్న పదాలు చాలా అందమైన పదాలవి. దానికి అర్థం తెలియక మనం దెబ్బతింటూ ఉంటాం. అంచేతే సంస్కృతం చదువుకోవడం వేరు, ఆ పాఠం చెప్పేటప్పుడు కూడా దాంట్లో ఉన్న యథార్థమైన తత్వాన్ని తెలుసుకోగలిగితే పిల్లలకు అందించగలం. కాకపోతే 1971 తర్వాత సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ అన్నది 100కి 100 మార్కులు రావడం, ర్యాంకులు రావడానికి ఉపయోగించాయి తప్ప 100కి 90 మంది సంస్కృతం తీసుకుంటారు. వాళ్ళకి సంస్కృతంలో వాళ్ళ పేరు రాసుకోవడం రాదు, మార్కులు మాత్రం వస్తాయి. ఏం చేస్తామని అలా అయిపోయింది అది. కానీ చిన్నతనాల్లో వెనకటి రోజుల్లో సంస్కృతంలో కనీసం 100-150 శ్లోకాలు నేర్పేవారు. అది చదివినందువల్ల వాడు కొత్త చదివితే తర్వాత అర్థమయ్యేది. సరే, అదంతా వేరే కథ అనుకోండి. వీటి మీద కూడా బోల్డని యోకులు ఉన్నాయి. సరే, అంచేత ఇక్కడ వేదిక గొప్పతనం ఏమిటంటే, ఇది నీ ఆధారమయ్యా. ఈ పోలిక చెప్తున్నారు ఇక్కడ. జా ఏవ యథాపత్య ఉశతి, ఎలాగైతే భార్య ఉందే జాయ, అంటే ఎవరి వల్ల సంతానం పొందుతాడో ఆవిడ
జాయ. ఆవిడ ఉషతి. భార్య భర్తను ప్రీతి కోరుకునేదైతే, భాగ్యాన్ని కోరుకునేదైతే ఆ మహాతల్లి ఉషతి. అంటే చాలా ప్రేమగా ఉండి వచ్చే మహాతల్లి ఉంటుంది భాగ్యాన్ని కోరేది. ఎలా వస్తుంది? సువాస. మంచి వస్త్రాలు ధరించి అలంకారం చేసుకుని, అలంకారం దేనికి? యజ్ఞానికి, పూజకి, దానికి తగినట్టుగా అలంకారం ఉంటుంది. అలంకారం చేసుకుని తనకి తగిన వస్త్రాలు, శోభనకరమైన వస్త్రాలు, సందర్భానికి తగిన వస్త్రాలు ధరించి తగిన స్థానంలో ఉంటుంది. అలాగే మేము కూడా నీకు ఆరాధన చేస్తున్నాం. వేదిక తయారు చేశాం, వస్తువులు తయారు చేశాం, ఉపకరణాలు పట్టుకొచ్చాం, ద్రవ్యాలు సిద్ధం చేశాం. అంటే భార్యాభర్తల మధ్య అనుసంధానం ఎలా ఉంటుందో చెప్పడానికి అలాగే మేము ఆరాధన చేస్తున్నామయ్యా. ఇక్కడే ఒక సందర్భాన్ని చెప్పాలి. ఏమిటంటే ఇక్కడ కార్యేషు దాసి కరణేషు మంత్రి అనే దానికి అందరూ తప్పర్థమే చెప్తారు. దాసి అనగానే మేము పని మనుషులమా అంటారు. దాని అర్థం అది కాదు. భర్తకున్న రెస్పాన్సిబిలిటీ చెప్పారు అక్కడ. భర్త తన గుణముల చేత భార్య యొక్క మనస్సుని పొందగలిగి ఉండాలి. చెప్పుకున్నాం ఒకప్పుడు, దాసోహం కోసలేంద్రస్య అన్నప్పుడు కోసలరాజు నాకేం ఇవ్వలే, ఆయన గుణముల చేత నేను దాసునయ్యాను. భార్యకి ఆ భావన కలగాలంటే భర్తది బాధ్యత. ఇలాంటిదే ఉంది ఇంకోటి కూడా, పితా రక్షతి కౌమారంతో నా స్త్రీ స్వాతంత్రం అనేది కూడా అర్థాలు అలాగే చెప్తారు. స్త్రీకి స్వాతంత్రం అంటే విచ్చలవిడితనం కాదు, ఫ్రీడమ్ కాదక్కడ, సెల్ఫ్ ప్రొటెక్షన్, స్వతంత్ర. ఎంచేత చిన్న వయసులో ఉండగా పిత రక్షతి, రక్షించి తీరాలి, రక్షిస్తాడు కాదు అక్కడ. రక్షతి అంటే రక్షిస్తాడని అర్థం చెప్తారు. రక్షతి తీర్థే స్నాతి అని వేదం. అంటే తీర్థము లోపల స్నానము చేసి తీరాలి, ఇది నియమం. పిత రక్షతి, భర్త రక్షతి, రక్షంతి. ఇది ఏమిటి? బాధ్యత మగాళ్ళది. నా స్త్రీ స్వతంత్రమర్హతి, తనని తాను రక్షించుకునే స్థితి సమాజంలో ఏర్పడకూడదు. అలాగే ఇక్కడ కార్యేషు దాసి కరణేషు మంత్రి అని చెప్పాడు. సేనేచ రంభ అన్న చోట అర్థం ఏమిటి అంటే, రంభ అనగానే కేవలం అందం మాత్రమే కాదు. రంభ జప్సరసలు ఎలాగైతే ఆ వారు ఆనందపడ్డానికే ఉన్నారు, ఎలాగా మనుషులు కావచ్చు, యోధాను. ఇక్కడ అలా కాదు. రంభ శబ్దం ఉన్నది పోలిక అలంకారానికి మాత్రమే, మరో దానికి కాదు. అంటే అక్కడికి వచ్చిన తరువాత అతని మనస్సు పరిపరి విధాల పోయేదాన్ని ఒక వంకకి మరల్చి తన వంకకే మనస్సు మరల్చు. అలాగే అందుకని ఇక్కడ కూడా అదే పద్ధతి. ఉషతి, తగినట్టుగా. ఒక్క క్షణం ఆలోచించండి. ఉగ్రసేనుడు చాలా గొప్పవాడు, ఉగ్రసేనుడి భార్య చాలా గొప్పది. మరి అలాంటి వాడికి కంసుడు ఎలా పుట్టాడండి? ఆలోచించారా ఎప్పుడైనా? దీనికి హరివంశంలో దొరుకుతుంది, పద్మపురాణంలో దొరుకుతుంది. ఏం జరిగిందంటే, ఈ పద్మావతీదేవి పుట్టింటికి వచ్చింది మహాతల్లి పెళ్ళయిన తర్వాత. వచ్చిందాకా ఉండి ఎవడో తనతో ఆడటంలా, ఆడకపోతుండేసరికి జలికెత్తలు అన్నారు, పెళ్ళి కాని పిల్లవలే నువ్వు ఉంటే మేము ఆడతాం. అది పెళ్ళి ఏం చేద్దాం అయితే మేకప్ అలా చేసుకుని ఆహార్యం. అందుకని జడ విరబోసుకుని పూలమాలలు వేళ్లాడుతూ బహిర్మాల్యం న ధారయేత్ అని స్మృతి గ్రంథము. పెళ్ళైన ఆడవాళ్ళు వేళ్లాడుతున్న పూలమాలలు ధరించకూడదు భర్త సన్నిధిలో తప్ప. ఇది నియమం. ఉండేసరికి పైనుంచి వెళుతున్నాడు రాక్షసుడు, విమలుడనే రాక్షసుడు. ఈమె సౌందర్యాన్ని చూచి మోహించి కిందకి దిగి ఉగ్రసేనుడు రూపంలో వచ్చి ఆమెతో రమిస్తే, అయిన తరువాత ఆవిడ గుర్తుపట్టి శాపం పెడతానంది. నీ మొహం ఎప్పుడైతే వివాహితమై ఉన్న దానివి అవివాహిత వంటి ఆహార్యం ధరించావో ఆనాడే పాతివ్రత్యం మంట కలిసింది. నా పిల్లాడు పుట్టబోతున్నాడు, నీకు కాలనేమి కంసుడిగా పుట్టబోతాడు. కాకపోతే మీ ఆయనకి ఈ సంగతి తెలుసున్నా కానీ ఆయన ఏమండు అన్నాడు. అది వరం ఇచ్చి వెళ్ళాడు వాడు. ఇది కథ ఉంది ఇక్కడ, గమనించండి. అలాగే సీతాదేవిని చూసి హనుమంతుడు కూడా అడిగాడు, జడ విరవోసుకున్నావు ఏమిటి తల్లి? అరుంధతివా లేదా పర్వరాజవా? ఏమిటి, ఎందుకు ఇలా వచ్చావు? దమయంతివా మదయంతివా భర్తకి? ఇక్కడ ఉషతి అన్న చోట చక్కటి కేశ అలంకరణతో, చక్కటి అలంకారంతో చూడగానే చెయ్యతి దండం పెట్టేలాగా అల్లా కల్పిస్తుందో అలాగే మేము యజ్ఞం కోసం అని చెప్పి దీపారాధన కోసం అన్నీ సిద్ధం చేశామయ్యా. స్వపాక, ఓ అగ్నిదేవ, సత్కర్మలు చేసే అగ్ని, నీ యాగవేదిక తయారు చేసామయ్యా. అందుకనే పాకశాల అంటారు. పాకం అంటే మనకి ఎంతవరకు ఏమిటి, కేవలం భోజనాలని చెప్పి. అక్కడ అగ్నికి కూడా ఒక ఏర్పాటు చేస్తారు.
మేము చూసాం. కాలు గ్యాసులు రాకమునుపు పొయ్యిల మంటలు ఉండే పొయ్యిల్లో చేసేవారు, పొయ్యిల మీద లేదా కుంపట్ల మీద చేసేవారు. ఆఖరికి మా నాయనమ్మ గారు సాయంకాలం ఏమన్నా ఉప్మాను ఉప్పిడి పిండి అనేవారు దాన్ని. అలాంటిది చేసినా కూడా అంతా వంట అయిన తర్వాత ఓసారి ఆ కట్టెల పొయ్యి మించి లేపి ఇలా పైకెత్తికి ఇలా దింపేవారు. అంటే వేడి తగ్గడానికి అనుకునేవాళ్ళు. భగవంతుడికి ఆరగింపుట అది పద్ధతి. అలాగే చక్కగా అగ్ని ఆరాధన చేసిన తర్వాత ఆ పొయ్యి లోపల ఓ నేర్చు వేస్తుండేవారు. అంటే గౌరవం అనమాట, ఆదరించడం. అలాగే రాత్రి పనంతా పూర్తయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పేడతో అలికి శుభ్రంగా ఆరబెట్టి అది ఆయనతో ముగ్గు పెట్టి ఇంత నియమం వేదిక తయారు చేయాలి. పరివీత ఆయన ఇంత వేదిక తయారు చేశాం కదా, తేజస్సుతో వెలుగుతూ ఉండాలి. అర్వాచీన మాకు అభిముఖం కావాలి. ప్రాచీనము అర్వాచీనం అంటే చాలామంది అర్వాచీనం అంటే మోడర్నే అంటారు. మోడర్న్ ఎందుకైంది? ఇప్పుడున్న తరానికి ఎదురుగా అవకాశంగా ఉంది అర్వాచీనం. అర్వాచీనుడు అభిముఖుడు అయి ఉండాలి. నిషీద ఉత్సవయ ఉక్తే ఇమ ప్రతీచీహి నీ గొప్పదైనటువంటి తేజస్సున్న జ్వాలలు ఉంటాయి, మాకు అనుకూలంగా ఉండాలి అంటూ. అంటే వేదిక నిర్మించడం అన్నారు. ఎందుకయ్యా వేదిక నిర్మించడం? దీన్ని దేవయజన ప్రదేశము అని అంటారు. వేదిక నిర్మించడాన్ని దేనికోసం అని చెప్పి మాకు చిన్నప్పుడు ఓ డౌట్ ఉండేది. అంటే అప్పుడు ఇంకా కరెంటు దీపాలు ఇవేమి లేవు. మామూలుగా అదేమో పడవటిగా తినేవారు. అంటే దాంట్లో పెరవాళ్ళు ఉండేవారు గట్టు మీద, కోయిలాళ్ళు వారు. ఆ గట్టు పైన ఏమో అటక ఉండేది, అటక మీద ఏమో ఊరగాయ దాడులు ఉండేవి. ఊరగాయ దాడులు మేము అటక ఎక్కడానికి వీలు లేదు అక్కడ. అది అలా కూర్చోవాలి. ఇక్కడ కింద సాపాట్లు ఉంటుండేవి. అయిన తర్వాత ముందు పిల్లలకి పెట్టేసి పెద్దాడంతా ఓ వరుసలో పిల్లలంతా వరుస కూర్చున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత నీళ్లు తల్లి పేడతో శుద్ధి చేసి అంతా చేసేవారు. మాకు తెలిసి తెలియని వయసులో సందేహం కలిగింది. ఇప్పుడు ఇక్కడ భోజనాలు చేస్తున్నాం, ఈ ప్రదేశం అంటే అయింది కదా, ఈ అంటైన ప్రదేశాన్ని ఆనుకునే కదా అక్కడ గట్టు ఉంది, ఆ గట్టు కూడా అంట అవుతుంది కదా, మరి గట్టు మీద కోయిలవాళ్ళ వారు ఉంది కదా, మరి కోయిలాళ్ళ వారు ఉంటే అది కూడా అంటు కావాలి కదా, అది కూడా రోజు కడగాలి కదా. అంతేకాదు ఇది ఉన్నది అటక ఉంది కదా, ఇది కూడా దానికి అందుకునే ఉంటుంది కదా, సంబంధించే ఉంటుంది. మరి అటక మీద ఊరగాయ దాడే సంవత్సరం ఎందుకుంటూ ఉంటాయి, ఇంత అన్యాయం ఏమిటి? ఇది వచ్చేది. అంటే అడగడానికి భయం, అడగలేదు అనుకోండి. తర్వాత అయ్యింది ఒక వేదిక నిర్మించామంటే, అంటే స్తంభేనవా సలిలేనవా అంటే ఆడు స్మృతి గ్రంథంలో. అంటే నీళ్లు చల్లాం, లేకపోతే అవతల పంక్తి భేదో అభిజాయిత, అటు పక్క వాడికి ఇటు పక్క సంబంధం లేదు. స్తంభం ఉంటుంది అంటే స్తంభం దేవాలయాల్లో కూర్చున్నాం, ఇటు పక్క కూర్చున్నాం, అటు పక్క కూర్చున్నాం, వాడి పక్క వేద పండితులు, ఇటు పక్క షర్టు ప్యాంటు వేసి కూర్చుంటున్నాం. ఇలా అంటే వేదిక అంటే అర్థం ఏమిటి? ఒక ఆరాధన దానికోసం ప్రత్యేకించి కొలవాల్సి ఉంటుంది. దాన్ని దేవయజన ప్రదేశం అంటారు. దశరథుడు చెప్పాడు, సరయూ నదీ తీరంలో యాగశాల కోసం అంతా సిద్ధం చెయ్యండి. ఎందుకు నదీ తీరంలో ఊరి వెలుపల అంటే ఊళ్ళో జరుగుతున్న కార్యక్రమాల వల్ల యాగానికి విఘాతం కలగకూడదు. యాగం జరిగే చోట అందరూ కూడా హాయిగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కూర్చునేందుకు వీలుగా ఉండాలి. అందుకని సుప్రవేశ అలా ఉండాలి అక్కడ. అందుకోసం అని చెప్పి చాణక్య నీతి శాస్త్రంలో చెప్తాడు. ఇప్పుడు మన భాషలో క్రీడాంగణాల్లో స్టేడియంలు, అలాగే ఆడిటోరియం ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఉండాలో చెప్పి నగరం మధ్యలో ఉండడానికి వీల్లేదు. నగరం మధ్యలో ఉన్నట్టయితే వాటికి సుమారు ఒక 300 గజాల దూరంలో ఇళ్ళు ఉండడానికి వీల్లేదు. ఇంత చెప్పుకుంటూ వచ్చాడు మానవుడు. ఎందుకని? నిత్య కార్యక్రమాలకి ఇబ్బంది అవుతుంది అక్కడ. అది పద్ధతి అనమాట. ఆఖరికి పెళ్ళిళ్ళశాలలు ఎటు పక్కన ఉండాలి, పెళ్లిశాలకి పెళ్లి మండపానికి వెళ్ళేవాళ్ళు ఎటు పక్క నుంచి వెళ్ళాలి. ఆ ప్రస్తంభుల వారు చెప్పారు, మరో మహానుభావులు చెప్పారు. ఇది వాస్తుశాస్త్రంలో కూడా. ఇంత గొడవ, వేదిక గొప్పతనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం తయారు చేశామంటే ఇది విశేషం. ప్రతిష్ఠితే దేవయజనే యాయయేత్ ప్రతిష్టాకామ. వేదిక ఎందుకు నిర్మించాలో చెప్పారు. ప్రతిష్ఠితే దేవయజనే యాజయేత్ ప్రతిష్టాకామ. నువ్వు ప్రతిష్ట కోరుకున్నవాడివి, గౌరవం కోరుకున్నవాడివి, నీ కీర్తి నిలబడాలన్నా, నీ కోరిక నెరవేరాలన్నా, ఒక ప్రతిష్ట కావాలన్నప్పుడు ఒక వేదిక అవసరము. చాలామంది అంటారు, సకల ప్రపంచము భగవంతుని స్థానమే కదా, దేవాలయం ఎందుకు కట్టాలి, దానికి గర్భగుడి ఎందుకు కట్టాలి, దానికి 3 కోట్లు ఇచ్చింది నేనే కదా, గర్భగుడిలో నేను ఎందుకు వెళ్ళకూడదు? ఎంత పెద్ద కథలండి. అగ్నౌ తిష్టతి విప్రాణాం హృదయ తిష్టతి యోగినాం సర్వత్ర సమదర్శినాం
ప్రతిమాసు అప్రబుద్ధానం అని చెప్పి ఆగమశాస్త్రంలో ఉంది. అది మరి వేరే కథ, అదల్లా కుదరదు. అరణ్యకాండ చెప్పుకునేటప్పుడు ఈ విశేషాలు అక్కడ మాట్లాడుకుందాం అవకాశం చూసుకుని. అది సంగతి. అంచేత ఒక ప్రదేశాన్ని చూసుకుని దేవయజ్ఞ ప్రయత్నం చేసి అక్కడ ప్రతిష్టాకామ యాజయేత్, అక్కడే యజ్ఞం. ఏ తద్వై ప్రతిష్ఠితం దేవయజనం యత్ సర్వతః సమం ప్రత్యేవ ప్రతిష్టతి. అదంతా కూడా ఎలా ఉండాలి? ఎగుడు దిగుడుగా ఉండడానికి వీల్లేదు, సమతలముగా ఉండాలి. అంచేతనే సమతలంగా లేని చోట్ల కొండల్లో ఉండేది ఈ దేవతలను గ్రామ దేవతలను పేరు పెట్టడానికి. అంటే గ్రామ దేవత అంటే 2-3 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఒక ప్రదేశం కట్టుకునేటప్పుడు, ఇల్లు వేసేటప్పుడు ఇళ్ళని రక్షించడం కోసం ముందు ఊరు చివర ఒక దేవతని ప్రతిష్ఠించేవారు. ఆ తర్వాత ఊరు పెరిగేది. అంచేతే మీరు చూడండి, హైదరాబాద్ లాంటి చోట్ల ఆ ఊరు ప్రారంభమయ్యే చోట ఒక గుడి ఉంటుంది, దుర్గగుడి అమ్మవారి గుడి. అది కాస్త తర్వాత సంవత్సరంలో కొన్ని సంవత్సరాలు గడిచి ఊరి మధ్యకి వచ్చేస్తుంది అనుకోండి, రోడ్లు వేయడం తీసేస్తారు కూడా కొంతమంది. ఏం చేస్తాం? హిందూ దేవాలయాన్ని తీస్తారు, మిగిలిన వాడికి దమ్ము లేదు ఇలానికి. ఇది సహజం. ఇవి ఇలాగే అంటే దేవతా ప్రతిష్ఠ కూడా ఎలా చేయాలో చెప్తూ, ఏ తద్వై ప్రతిష్ఠితం దేవయజనం యత్ సర్వతః సమం. ప్రత్యేకించి యాగాదులు చేసేటప్పుడు, విశేష పూజలు చేసేటప్పుడు సమతలముగా ఉండాలి. ఎందుకని? పొరపాటు నెగుడు దిగుడుగా నువ్వు నిర్ణయించావంటే ఏ తద్వై నిర్తం గృహీతం దేవయజనం యత్ సదస్యై సత్యా వృక్షం. పొరపాటును ఎగుడు దిగుళ్ళుగా కనుక నువ్వు నిర్మాణం చేస్తే ఏ కారణం చేతైనా కానీ అది కాస్త రాక్షసులకి అనుకూలమవుతుంది. అక్కడ చేసే యజ్ఞము రాక్షసులకి మాత్రమే ఫలితం వస్తుంది. ఇది పద్ధతి. అంటే దేవయైన ప్రదేశాన్ని ఎలా కట్టాలో చెప్తూ రాళ్లతో మట్టితో ఎత్తుగా కట్టండి. రాళ్ళు వేయాలి, మట్టి వేయాల్సి ఉంటుంది. కార్యే దేవయజనే యాజయేత్ భూతికామ. సంపదలు కావాల్సిన వాళ్ళు కార్యే దేవయజనే యాజయేత్ అంటే కొన్ని చోట్ల మంత్రాల్లో పదాలు తీరిగ్గా అర్థమవుతాయి కనుక దాన్ని పదవి భాగం చేసి చెప్పటంలే. కార్యే దేవయజనే యాజయేత్ భూతికామ. ఇది కూడా యజుర్వేద మంత్రం. సంపద కావాలనుకున్నవాడు ఇలా చేయాల్సి ఉంటుంది. కార్యో వై పురుష భవత్యేవ. కార్యం అంటే మనకి చెప్తారు కదా, కొన్ని పదాలు ఒకటే అర్థాలు తెలుసు. ఇక్కడ కార్యము అంటే శిల్ప కార్యము, అంటే వేదిక నిర్మించడం కూడా శిల్పము. అంటే కార్య అంటే వైభవము, కార్యము అంటే శిల్పము. కార్య అన్నామంటే వైభవము, ఉన్నతి కలుగుతుంది. అంటే ఇది మరి మొదటి రాత్రిని కార్యము శోభనము, దీని కార్యమని ఎందుకన్నారు తెలుగులోను? అంటే తెలుగు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి. ఇక్కడ భార్యాభర్తల కలయిక మాత్రమే, కేవలం ఆనందానుభూతి కోసం చూడటం లేదు వాళ్ళు. ఒక శిల్పము రాబోతోంది అంటే ఒక జీవుడికి శిల్పము జరగడానికి అనుకూలమైన ప్రదేశం జరుగుతుంది. అంచేతనే అక్కడ ఇంతకుముందుసారి అనుకున్నాం, చెంగుముడి వేసినప్పుడు ఆ చెంగుకి ₹1 బిళ్ళ అంతా కడతారనేవారు. వెనకటి వాళ్ళు బంగారం కట్టేవారు. దానికి మనవాళ్ళు పత్రికలు, ఆడవాళ్ళ పత్రికలు రాస్తుండేవారు. అంటే ఏమైనా కొనుక్కుంటే సౌందర్యాన్ని, దానికి ఇది దుంపదగి ఇంత అర్థం అది కాదు. యజ్ఞము చేసేటప్పుడు సృక్కు స్రోములకి బంగారం తొడుగు కానీ, బంగారం కట్టిన తాడు కానీ అంత మళ్ళీ చెప్పుకుందాం. అది కూడా మొత్తం అన్నీ ఒకే రోజు చెప్పలేం కదా. ఇది అంటే ఏమిటి? ఆ చెంగుకి బంగారం కట్టావంటే భార్యతో సమాగమం జరిగేటప్పుడు అది యజ్ఞము వంటిది. అన్నమయ్య కీర్తనలో కలికి చేసెను కామయాగము అన్నాడు. చాందోగ్యం చూసుకోవాలి. ఈ కామయాగానికి అర్థం యజుర్వేదం చూడాలి. ఏం చేస్తామండి, గతించిపోతుంది కాలం. అన్నమయ్య కీర్తనలో ఒక 2000, 3000 దాకా కూడా ఇలాంటి వ్యాఖ్యానం కోసం చదువుకుని నోట్స్లు రాసుకున్నాం. అలాగే త్యాగరాజ కీర్తనలు, అలాగే శ్యామశాస్త్రి గారివి, దీక్షితర్, పురంధరదాసుని గుర్తొచ్చింది. ఆ మధ్యన ఒకడు పాపం 2003 ప్రాంతాల్లో ఫోన్ చేసి త్యాగరాజస్వామి పురంధరదాస్ గారికి కీర్తనలు రాశారట, ఆ కీర్తన ఏదో చెప్తారా అండి అన్నాడు. అదేమిటి త్యాగరాజస్వామి రాయరండి పురంధరదాస్ గారిని అన్నాడు. లేదండి, ఓ మహానుభావుడు అమీర్పేటలో త్యాగరాజ కృతుల మీద ఉపన్యాసం చెప్తూ ఆయన పురంధరదాస్ గారి కీర్తనలు వచ్చాయని చెప్పి సాయినిక భాగంలో చెప్పారండి. ఆ మహానుభావుడిని వెళ్ళి అడగండి బాబు, ఆయన చెప్తారేమో. ఇంచేత ఆయన పదాలన్నీ కూడా బంగారు పదాలు అందరూ అంటారు, వెళ్ళి కనుక్కోండి అన్న. అంటే ఏమిటి? సంగీతం రావడం వేరు, సాహిత్యం రావడం వేరు. అక్కడ పదం ఏదో ఉందంటే అది పట్టుకుని ఏదో అంటే ఎలా అవుతుంది, అది గమనించుకోవాలి కాస్త. అంచేది అక్కడ
ఎందుకని యజ్ఞం చేసేవాడు అందుకని అంటే భార్యాభర్తల సమాగమం కూడా యజ్ఞము వంటి అద్భుతమైన కార్యం అని చెప్పడానికి కార్యే దేవయజనే యాజయేత్. రాళ్లతో మట్టితో, ఎందుకు రాళ్లతోటి మట్టితోటి కట్టడము అంటే ఈ మట్టి కూడా ఏది కావాలో తెలిసిన అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసా ధారయిష్యామి రక్షస్వమాం పదే పదే. ఈ మట్టి అన్నది ధరణి వరాహావతారంలో పైకి పట్టుకొచ్చాడు స్వామి, అంచేత పవిత్రమైనది. అలాగే అశ్వక్రాంతి గుర్రములని తిరిగినవి, గుర్రముల చేత తొక్కిస్తారు, అది అశ్వమేధ ఘట్టంలో చెప్పుకుందాం. రథక్రాంతి రథచక్రముల తాకిడికి, రథానికి సంకేతం అశ్విని దేవతలు ఇంద్రుడు, దానివల్ల అంచేత రక్షస్వమ విష్ణుక్రాంతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు తన పాదాలతోటి కొలుచుకున్నాడు. అంచేతనే దేవయజన ప్రదేశంలో అగ్నిహోత్రానికి నిర్మించాలన్నా, ఊఖా నిర్మాణం చేయాలన్నా, లేకపోతే వేదిక నిర్మించాలన్నా పుట్టమన్ను వాడాలి. అంటే పుట్టమన్ను అంటే చెవులు పెట్టింది కదా, దాంట్లో పాము ఉండాలి. పాము ఉందని ఎలా తెలుసండి మీకు? కలుస్తుందేమో, దానికి పద్ధతి ఉంది, మాడావిడంతా ఉంది. అక్కడ మంత్రం చదివి నీళ్లు తల్లితే పాము దాంతటో పోతుంది, ఆ మట్టి పట్టుకొస్తారు. లేదా అడవి పంది తవ్విన మట్టి ఉంటుంది. అడవి పంది అంటే దేశవాళీ పంది కాదు, అడవి పందికి ఒక్కటే, ఆ ముట్టెకి ఒక్కటే దత్తం ఉంటుంది అర్ధచంద్రాకారంగా, అందుకని ఆ మట్టి ఉపయోగించాలి. లేకపోతే పంది కొక్కు తవ్విన మట్టి అంటే ఎలక కన్నంలో మట్టి, అది ఎలకన్నంలో వెచ్చగా ఉంటుంది, అప్పుడే ఎలకన్నం తీసినట్టయితే అది మళ్ళీ దానికి కూడా యజుర్వేదంలో గాథ. ఒకసారి అగ్ని నిలాయత ఆకూరూపం కృత్వా యజ్ఞాయ అతిష్టమన. ఓసారి అగ్ని కోపం వచ్చి యజ్ఞంలో ఉండి కూడా వారిపోయాట. ఎలాగా? ఓ ఎలక రూపం ధరించి భూమిని దొలుచుకుంటూ పోయాట. అప్పుడు వెళ్ళి గణనాంత్వా గణపతికి భవామయ్య, నాయన నీకు దండం పెడతాను రావయ్యా అని చెప్పి ప్రార్థిస్తే అగ్ని వచ్చి ఇక్కడి నుంచి నా ఆరాధన కంటే ముందు ఇగో ఈ మట్టితో తయారు చేసి ఆరాధన చెయ్యండి, దానికి ఆరాధన చెయ్యండి. ఈ ఎలకకి ఆరాధన వినాయకుడి దగ్గర కాదండి. ఇప్పటికీ మెడ్రాస్ లాంటి చోట్ల ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఏమిటో తెలుసిన, షూటింగ్ ప్రారంభమయ్యే ముందు ఎలక పరిగెత్తి పెడితే చాలా శ్రేయస్కరం అని చెప్పి స్పెషల్గా ఎలకలు తెప్పించేవారు. మా ముళ్ళపూడి వెంకటరమణ గారు అది ఒకటి రాశారు, విక్రమార్కుడి మార్కు సింహాసనం అని చెప్పి. దాంట్లో ఈ ఎలక పరిగెడితే ఎలిదా వచ్చింది స్వామి, సూపర్ హిట్ అనిపిస్తాడు ఒకటి చేత. ఇలా ఎన్ని అలవాట్లు అయిపోయాయో పాపం. అందుకని అలాంటి మట్టిని బట్టి రావాలి అంతే తప్ప రోడ్డు పక్క R&B వాళ్ళును టెలిఫోన్స్ వాళ్ళు తవ్వేసి పారేసింది పట్టుకొచ్చి యజ్ఞం చేసేసి లోకక్షేమం కోసం యజ్ఞం చేశాం, దానికోసం లైవ్ ఒక్కొక్కళ్ళును. వాళ్ళు చేయించే మహానుభావుడేమో పెద్ద ఏదో పీఠాధిపతి అని పేరు, ఆయనేమో కండువా వేసు, ఏం కండువాలో తెలిసినది, గళ్ళ కండువా మా ఓల్డ్ సిటీలో వేసుకోవాలి. ఏమండి, అధిపతులైన వాళ్ళు వాళ్ళకున్న ఆహార్యం ఉంటుంది, అది పుచ్చుకోవాలి అంతే తప్ప వచ్చినవాడు గౌరవించుకొని దండం పెడితే గౌరవించుని ముద్దెట్టుకుని పంపిస్తే ఏమిటంటే అది అన్యాయం కదా. వేదికని గౌరవించండి, వేదికని చూసుకోండి కాస్త. ఏం చేతంటే వేదిక గొప్పతనం ఏమిటంటే అడిగింది సర్వాన్మయా కామాన్ యస్నవధ, నా వల్ల అన్ని కోరికలు పొందండి అయ్యా, మీరు దానికోసం ఉపయోగించుకోండి. పూర్వాంతుమాం అగ్నిరాహుతి అస్నవత ఇది, ముందుగా హోమం చేయండి, హోమం చేసి యాగం చేయడం బంధువులు. ఇదే దీపారాధన కింద మారింది. అంచేతే మనం ఏం చేస్తుంటాం, స్టేజ్ మీద కార్యక్రమం ప్రారంభించకూడదు, దీపారాధన. దీపారాధన మళ్ళీ బూట్లతోటే వచ్చేస్తారు వాళ్ళు, మళ్ళీ దానికి ఫోటోలు. ఇక్కడ దీపారాధన అగ్ని ఆరాధన. అగ్నే ప్రతపదే త్వం వయం సుమందిషీమయి త్వం సుజాగృహి. రాత్రి కూడా నిద్రపోయే ముందు కూడా దీపం వెలిగించుకోవడంలో అంతరార్థం ఎంతుంది. అంచేత పూర్వాంతుమాం అగ్నిరాహుతి అసదాగ్ని అంటే అగ్నికి ఆహుతి ఇచ్చే ముందు నన్ను నమస్కరించండి, నాకు దండం పెట్టండి. అందుకనే అక్కడ దర్భలతోటి పుష్పాలతోటి పసుపు కుంకుమ గంధంతోటి వేదికని గౌరవిస్తారు అగ్ని కంటే. విత్తాయనీమేయసి ఇత్యాహ, ఓ అగ్ని మాకు సంపద తెచ్చిపెట్టు, వేదికకి నమస్కారం పెట్టారు కదా అని అడుగుతాడట. అంతేకాదు తిక్తాయనీమే అసి ఇత్యాహ, జ్వాలారూప సంపద నాకు ఇయ్యి, వేదిక బాగుంది కదా ఓకే అంటే అట్ట. అవతాత్మానాధితం, మనోరథం యాచిస్తున్నాను రక్షించు. ఇది వేదికకి అదే పద్ధతిలో అగ్నికి అన్నమాట. అంతేకాని దొరకని వాటి కోసం నేను దుఃఖపడతానే, ఆ దుఃఖాన్ని కూడా తొలగించు. అంతేకాదు వేదిక నువ్వు గొప్పదానివి, శిగంహీరసి
महिषीरसि उरुप्रथस्व उरुते यज्ञपतिः प्रथतां ध्रुवासि देवेभ्यः शुम्भस्व देवानां शुम्भस्व ఇంద్రఘోషः त्वा వసుభిః పురస్తాత్ పాతు. అమ్మా వేదిక నేను రక్షించు. శిగింహీరసి సింహము వంటి దానివి, అంటే దోషములుంటే తొలగిస్తావు, మాకు రక్షణ కలిగించేదానివి. శిగింహీరసి మహిషీరసి శ్రేష్టమైన దానివి. ఇంచేత వేదిక మీద నిలబడ్డాడు అనేసరికి ఏమవుతుంది, అందరికంటే ఎదురుగా కనిపిస్తుంటాడు. చాలామంది ఇప్పుడు వేదిక మీద వచ్చేప్పుడు కూడా కొన్ని పదాలు వాడుతుంటారు. వేదిక అంతమంది కోరుతున్నాం, అలంకరించడం అందరూ అలంకరించడు. చిట్ట చివరిగా ఎవరు వస్తారో అతడు అలంకరిస్తాడు. అతడు వచ్చిన తర్వాత వేదిక మీద ఎవరు రాకూడదు. అలంకరించుట అంటే అలంక్రియతాం. అతడు రావడంతో అక్కడ పూర్తి కావాలి. అది మన వాడికి అర్థం కాక ఈవెంట్ మేనేజర్లకు అప్పచెప్పలేదా నా అలంకరించుంటారు అన్నట్టు మామూలు ఇలాంటి జోగులు ఓళ్ళను ఉన్నాయనుకోండి, అలంకరించడం అంటే అంచేత వేదిక మీద ఉండేసరికి ఏమవుతుంది, ఒక కీర్తి లభిస్తుంది. అంచేత శిగంహీరసి మహిషీరసి శ్రేష్టత్వం ఉరుప్రధస్వ గొప్పగా పేరు తెచ్చుకో. ఇప్పటికి కూడా కొన్ని వేదికలకి ఆ గౌరవం ఉంది. ఏలూరులో కర్రవంతెన అవతల ఒక రైస్ మిల్ ఉంది. అక్కడ రైస్ మిల్ లోపల ఒక వేదిక ఉంది. అది ఎప్పుడో 1930 ప్రాంతాల్లో కట్టింది. ఆ వేదిక పేరేమిటో తెలిసిన భగవద్ విషయ కాలక్షేప కూటమి. ఇది కళ్యాణ హాల్గా మార్చారు, పెళ్లి హాల్గాను. దాంట్లో అక్కడే కళ్యాణం చేస్తారు. అంటే ఆ రోజుల్లో రైస్ మిల్లులో కూడా కొంత ప్రాంతాన్ని కేటాయించి భగవత్ కాలక్షేపాలకు వేదిక తయారు చేశారు. ఆ మహానుభావులు ఎవరో వాళ్ళకి దండం పెట్టాలి. ఇది ఇంతకుముందు చెప్పాను లేదో గుర్తులేదు, మళ్ళీ జ్ఞాపకం చేసి పులకించి జ్ఞాపకం చేసుకున్నాను. అందుకని ప్రసిద్ధి పొందు ఉరు ప్రథస్వ ఉరుతే యజ్ఞపతి ప్రథతాం. నాకు గుర్తుండకప్పుడు ఘంటసాల గారు భోజనం చేసినప్పుడు విజయనగరం కళాశాలలో అక్కడ మళ్ళీ ఏ టేబుల్ వేసేవారు కాదు చాలా కాలం పాటు. అది వేదిక గొప్పతనం. అలాగే చెరువుగట్టు మీద ఒక చిన్న దేవాలయంలో రోజు హరికథ జరుగుతుంది విజయనగరంలో. ఏమిటంటే ఆదిభట్ట నారాయణదాస్ గారు అక్కడ హరికథ చెప్పారట. అంచేత రోజు అలా వేదిక గొప్పతనం అనమాట. అక్కడ కూర్చొని నమస్కరించాలి. ఉరుతే యజ్ఞపతి ప్రదతాం. నీ యజ్ఞపతి నిన్ను ఆధారంగా చేసుకుని యజ్ఞము చేసిన తర్వాత ఉత్తముడు కావాలి. ధ్రువాసి స్థిరంగా ఉండు. దేవేభ్య శుంభస్వ. ఒకసారి వేదిక నిర్మిస్తే అలా నిర్మించాలి. వేదిక టెంపరీగా వేసి బొమ్మనకూడదు. అలాంటి వేదికలు ఉన్నాయి. కానీ కాలాంతరం చేత ఇంకా ఆ వేదికలకి గౌరవం పోయిందనుకోండి. ధ్రువాసి దేవేభ్య శుంభస్వ దేవేభ్య శుంధస్వ. దేవతల కోసం ప్రకాశించు, దేవతల కోసం మమ్మల్ని అందరినీ రక్షించు. ఇంద్రఘోషత్వ వసుభి పురస్తాత్ పాతు. ఇంద్రఘోష, ఇంద్రుడు వస్తున్నప్పుడు రథనేమి ధ్వని ఉంటుంది కదా, లేదా గుర్రముల సకిలింతలు. ఇంద్ర అంటే మంత్రం అని కూడా అర్థం ఉంది. మంత్రముల ఘోషలతో నిన్ను రక్షించుగాక. వేదిక అంటే విద్యతే లభ్యతే అనేన వేది. అంటే దేనివల్లనైతే నీ కీర్తి లభిస్తుందో దాని పేరు వేదిక. అందుకనే తరగతి గదుల్లో కూడా కొంచెం ఎత్తుగా వేసేవారు. అక్కడికి చిన్నప్పుడు ఆ స్టేజ్ ఎక్కాలి మా కోరిక. ఉపన్యాసం చెప్పడానికి, పాఠం చెప్పడానికి కాదు, బ్లాక్ బోర్డ్ తోడమని ఎవరు మాస్టర్ అనేసరికి వాడికి ఎంత అందమో. క్లాస్లో ఉన్నవాడు బెస్ట్ ఎవరు అంటే మాస్టర్కి ఇష్టం బ్లాక్ బోర్డ్. అక్కడ వేదిక ఎక్కితే ఎంత గొప్పవాడికి అలాగే. అదనమాట వేదిక. అంచేత వేదిక ఎందుకయ్యా అంటే యజుర్వేదంలో ఇంకో మంత్రం ఉంది, అది చెప్పుకుని అశ్వమేధంలోకి వెళదాం. స్వావా యగం సర్వైవ వేది. సకల భూమండలమంతా వేదికేనయ్యా. ఇందాక చెప్పుకున్నాం కదా, వంటిల్లు అంటు కాలేదంటే కాదు, అది వేదిక గౌరవించాం. ఇచ్చే దానికి అంటదు యువతలో ఉన్నప్పటికీ కూడా. సావా యగుం సర్వైవ వేది ఇయతి శక్ష్యామి ఇది త్వా అవమాయ యజంతే. నేను ఇంత ప్రదేశంలో యాగానికి సంబంధించి, పూజకి సంబంధించి, ఫలాదానికి సంబంధించి నేను ఇంత ప్రదేశం లోపల కొలుస్తున్నాను, ఇది చేస్తున్నాను. అందుకనే సత్యనారాయణ సమర్థానికి కూడా ఓ పీట వేస్తారు, దానికి ఒక పరిమాణం ఉంటుంది. దాని మీద వేసే నూతన వస్త్రం ఉంటుంది. దాని దుంపదగా మనకున్న కంజూస్నెస్ పీనాస్త్రం అంతా అక్కడే చూపిస్తాం. సరిగ్గా అది నాప్కిన్ కంటే పెద్దది, టవల్ కంటే చిన్నది అంత ఉంటుంది. దాని మీద కోడి దేవతలు అందరినీ కూర్చోబెట్టి, ఎందుకని ఆ కండువా పుట్టుకుపోతాడు పురోహితుడు. అందుకని చెప్పి కర్మ ఇంత అన్యాయమా. అక్కడ వేదిక నించేవాడికి చూసుకో. అందుకని పెళ్లి పీట సైజు ఏమిటి, భోజనం చేసేవాడు కూర్చునే మనం పీట ఉంటుంది, దాని సైజు ఎంత ఉండాలి, దేవ నియమాలు ఉన్నాయి వాటికి, ఆ పద్ధతి. అంచేతత్వ అవమాయ యజంతి ఇయతి శక్త్యామితి. ఇంత చేస్తామని చెప్పి కొలుసుకోవాలి ముందు.
అందుకనే యజ్ఞం చేసేప్పుడు భూమిని దున్నుతారు, ఇంత ప్రాంతం నిర్ణయించుకుని. ఉద్ధంతి యత ఏవాస్యా అమేధ్యం తదపహంతి. అపరిశుభ్రత పోవడానికే దున్నాలి, తర్వాత దాంట్లో రాళ్ళు ముళ్ళు తీసేయాలి. ఉద్ధంతి తస్మాత్ ఓషధయ పరాభవంతి బరీహి తృణాని. అంటే అక్కడ ఓషధులు రావాలి, మళ్ళీ రావాలి. అదే గడ్డి పరకల్ లాంటివన్నీ కూడా పోయినా, రాళ్ళన్నీ పోయినా మధ్యలో ఓషధులు పోవచ్చు కాక మళ్ళీ మొలుస్తాయి. అందుకోసం అని చెప్పి తృణాదులను నశించినా మళ్ళీ వస్తాయా. ఉద్ధంతి తస్మాత్ ఓషధయ పరాభవంతి బర్హి తృణాతి తస్మాత్ ఓషధయ పునరాభవంతి. అంచేతనే ఈ వేదికనే యజుర్వేదం స్వధా, స్వం దదాతి, ధనము ధరించేది, స్వం దదాతి, తన్ని తాను ఇచ్చేది వేదిక. అందుకోసమని వేదిక భూమిని దున్నడం అని చెప్పి ఆ భూమి దున్నడం కార్యక్రమం దానికోసం ఏర్పాటు చేశారు. ఇక్కడే ఓ మాట చెప్పాలి. సొంత ఇల్లు సొంత ప్రదేశము కావాలనుకున్న వాళ్ళకి మనకి 3 సందర్భాలు ఉన్నాయి. అరణ్యకాండలో లక్ష్మణస్వామి పర్ణశాల నిర్మాణం చేస్తాడు. అది పారాయణ చేస్తే ఇంటికి సంబంధించి నిర్మాణంలో ఉన్న ఆటంకులు తొలగుతాయి. కొంచెం ఓపిక ఉన్నట్టయితే భాగవతంలో ద్వారకా నగర నిర్మాణ ఘట్టం ఉంది, 2 అధ్యాయాల్లో దాన్ని సాధన చేయగలిగింది. లేనట్టయితే భారతంలో అక్కడ ఇంద్రప్రస్థ నిర్మాణానికి సంబంధించి ఒక అందమైన ఘట్టం, అది కూడా 2-3 అధ్యాయాలు. ఇవన్నీ కూడా నగర నిర్మాణానికి, భవంతుల నిర్మాణానికి, స్థలాన్ని సేకరించుకోవడానికి దీనికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్టయితే చెయ్యొచ్చు అని చెప్పి శాస్త్రంలో ఉంది. ఒకప్పుడు ఎప్పుడు ఎవరో పెద్దలు అడిగితే ఇచ్చాం, వారు ఆ ఫైల్ పక్కన పారేశారు. అది తీసుకున్న ఒక తమిళ దేశీయుడు ఆ ప్రాంతంలో కుంభకోణం అవుతారు 50 ఎకరాల స్థలంలో ఒక అద్భుతమైన మ్యూజియం లాంటిది కట్టారని వెనుకడి. నమస్కారం. ఇంత వేదిక గొప్పతనం అది. ఇంత వేదికని మనం గౌరవిద్దాం. అలాంటి వేదిక నిర్మించండి అన్నాడు దశరథ మహారాజు. మరి అశ్వమేధ ప్రక్రియ ప్రారంభం. మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.